హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్. ఈ రోజు వీడియోలో వచ్చేసి మన తెలంగాణ రైతులకు మంచి గుడ్ న్యూస్ అయితే చెప్పవచ్చు. గుడ్ న్యూస్ ఏంటంటే మనకి రుణమాఫీ గురించి అయితే మన సీఎం కేసీఆర్ సార్ మాట్లాడడం జరిగింది క్యాబినెట్లో. సో దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఈ వీడియోలో అయితే చెప్తాను. అలాగే రైతు బంధు రాలేదని చాలామంది చెప్తున్నారు కదా ఈ సమస్య గురించి అయితే వీడియోలో మీకు అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ ఇస్తాను ఫ్రెండ్స్. ఈ సమస్య మీకు అయితే తీరిపోతుంది ఇక్కడ నుంచి. అలాగే మనకి పీఎం కిసాన్ సంబంధించిన డబ్బులు కూడా ఈ నెలలో వస్తున్నాయి కాబట్టి మీకు మంచిగా 3 శుభవార్తలు అయితే చెప్తాను. ఆ శుభవార్తలు అయితే మీరైతే ఈ వీడియోలో చూడండి. దానికి ముందు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం కనుక విజిట్ అయ్యి ఉంటే మాత్రం సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. ఎందుకంటే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ అనేది మీకు కావాలనుకుంటే మాత్రం మన ఛానల్‌కి అయితే సబ్స్క్రైబ్ చేసి ఉండండి. ఎందుకంటే లేటెస్ట్ అప్డేట్ ఎప్పుడు వస్తుందో అప్పుడైతే మీకోసం వీడియో అయితే చేసి పెడతాను మన ఛానల్‌లో. అప్పటి నుంచి మీరైతే తెలుసుకోవచ్చు ఇన్ఫర్మేషన్ అనేది. వీడియో చూసిన తర్వాత మీకు వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక మనం లేట్ చేయకుండా మెయిన్ టాపిక్‌లో వెళ్దాం. మెయిన్ టాపిక్‌లో వచ్చేసి మన రైతు రుణమాఫీలో వచ్చేసి 2023 సంవత్సరంలో వచ్చేసి పూర్తిగా అయితే చేయడం జరుగుతుంది. ఎంతవరకు చేస్తారంటే మనకి 3 విడుదలైతే ఉంటది. 50,000, 75,000, ₹1,00,000. సో ఫస్ట్ టైం ఎవరికైతే ఉంటుందో ఫ్యామిలీలో ఎవరికైనా ఒక్కళ్ళకి మాత్రం 50,000 రుణమాఫీ చేయడం జరుగుతుంది. అంటే 10 ఎకరాలు ఉంటే మాత్రం వాళ్ళ కొడుకులు ఉంటారు కదా! సో వాళ్ళకి పంచేసి ఉంటారు భూమి అనేది. సో దానికి 3 విభాగం చేయడం జరిగింది. ఫస్ట్ దానికి వచ్చేసి ఒకళ్ళు, సెకండ్ దాంట్లో వచ్చేసి ఇద్దరికి ఇవ్వడం జరుగుతుంది. థర్డ్ దాంట్లో మొత్తం పూర్తిగా ₹1,00,000 కంటే ఎక్కువ ఉంటే మాత్రం రుణమాఫీ అయితే కాదు. తక్కువ ఉంటే మాత్రం ఈసారి అయితే కంపల్సరీ ₹1,00,000 కంటే తక్కువ ఉంటే మాత్రం కంపల్సరీ రుణమాఫీ చేయడం అయితే జరుగుతుంది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ అనేవి మనకి అఫీషియల్‌గా అయితే రాలేదు. అఫీషియల్‌గా రాగానే మీకైతే వీడియో అయితే తీసుకొచ్చాను. బహుశా ఈ మంత్‌లో అయితే స్టార్ట్ అయితే మనకి 50,000 రుణమాఫీలు అనేది. సో దీనికి సంబంధించిన డీటెయిల్స్ రాగానే మీకైతే చెప్తాను. అలాగే మనకి రైతు బంధు వచ్చేసి చాలామంది అయితే రాలేదు. 6, 7 ఎకరాలకి చాలా తక్కువ మందికి వచ్చింది. అలాగే 8, 9 ఎకరాలు కూడా రాలేదు. అసలు మనకి 5 ఎకరాల లోపల ఉన్న రైతులకైతే దాదాపు అందరికైతే వచ్చేసింది. ఒక 99% వచ్చింది. చాలా తక్కువ మందికి రాలేదు. సో రాని వాళ్ళు ఏం చేయాలంటే కొంచెం వెయిట్ అయితే చేయండి. పైనుంచి మనకి అయితే డబ్బులైతే రిలీజ్ చేయాలి. ఒకవేళ మీ బ్యాంక్‌లో ఏమైనా డబ్బులు పడాయి ఉంటే మాత్రం ఒక్కసారి బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేసుకోండి. ఎందుకంటే బ్యాంక్ స్టేట్‌మెంట్ చెక్ చేస్తే మీకు ఆల్రెడీ డబ్బులైతే ఉంటున్నాయి. ఎందుకంటే నేను చాలా వరకైతే చూసాను. ఆల్రెడీ ఈరోజు వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. బ్యాంక్ స్టేట్‌మెంట్ చూడగానే వాళ్ళకైతే డబ్బులు వచ్చేయి ఉన్నాయి. సో ఒక్కసారి మీరైతే చెక్ చేసుకోండి. అది కూడా వచ్చిన వాళ్ళకి ఎవరికంటే 5-6 ఎకరాల భూమి ఉంది. సో వాళ్ళకి మాత్రమే వచ్చింది. మిగతా వాళ్ళకైతే రాలేదు. 7, 8 ఎకరాలకి. వాళ్ళకి ఎప్పుడొస్తుందో అది ఇన్ఫర్మేషన్ తెలవగానే మీకైతే వీడియో చేసి పెడతాను. మన ఛానెల్ మీరైతే చూసుకోండి. అలాగే మనకి పీఎం కిసాన్‌కి సంబంధించిన డబ్బులనేది 23 తారీఖున అయితే రిలీజ్ చేయడం జరిగింది. సో దానికి సంబంధించిన 23 తారీఖు 11 గంటల 30 నిమిషాలకు అయితే డబ్బులు రిలీజ్ చేసానని చెప్పారు మన పీఎం వచ్చేసి. అలాగే దానికి సంబంధించిన ఈకేవైసీ అయితే మ్యాండేటరీ అధికారులు చెప్తున్నారు. ఈకేవైసీ లేకపోతే మాత్రం మీకైతే ఆ ₹2,000 అయితే రావు. సో ఒక్కసారి మీరైతే ఈకేవైసీ చేసుకోండి. మీ మొబైల్ నుంచి కూడా చేసుకోవచ్చు. హ్యాండ్‌హెల్డ్ మొబైల్ ఫోన్ ఉంటే. సో ఎలా చేయాలని ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో లింక్ అయితే ఈ వీడియో కింద ఇవ్వడం జరిగింది. ఆ వీడియో అయితే చూసి మీరైతే సింపుల్‌గా అయితే ఈకేవైసీ చేసుకోండి. ₹2,000 తీసుకోండి. ఒకవేళ లేదనుకుంటే మాత్రం మీకైతే ₹2,000 రాదు. సో ఫ్రెండ్స్ ఈరోజు వీడియో ఇంతే. ఈ వీడియో మీకు నచ్చితే మాత్రం ఒక లైక్ చేయండి. అలాగే ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ మీకు కావాలనుకుంటే మన ఛానల్‌కి అయితే మీరైతే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని ఆల్‌లో పెట్టి ట్యాప్ అయితే చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. జై హింద్.